హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వార్డ్ మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే బీట్రూట్ కర్రీ 2 మినిట్స్లో అయితే ఎలా కంప్లీట్ చేసుకోవాలో చూద్దాం. ఇది పిల్లలకి అందరికీ కూడా చాలా హెల్తీ అన్నమాట. అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం 2 చీల్చిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. బాగా పసుపు అంతా మనకి పెట్టిన తాలింపుకి మిక్స్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని అయితే వేసుకోవాలి. ఈ బీట్రూట్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు బీట్రూట్ బాగా మగ్గే వరకు ఒక 5 మినిట్స్ అయితే దాని మీద పెట్టేయాలి, లిడ్ పెట్టేయాలి. 2 మినిట్స్, ఎక్కువ 5 మినిట్స్ కూడా అవసరం లేదు. ఇప్పుడైతే బాగా రెడీ అయిపోయింది కదా. ఉడకటాకైతే కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మరి ఎక్కువ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా? ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ కనుక వెయిట్ చేసినట్లయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రై కాదు, కర్రీ అనేది రెడీ అయిపోతుంది.